ఏమన్నా కొంచెం టాపర్స్ ఉంటే మన దగ్గర వస్తుంది. 27వ తేదీన జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తారాబొత్తుల రాజశేఖర్ గారికి ఆయన సీరియల్ నెంబర్ 1, ఆ 1వ సీరియల్ నెంబర్ లో ఆ తారాబొత్తుల రాజశేఖర్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1ని వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఓట్లను రిక్వెస్ట్ చేయడానికి, అభ్యర్థించడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న అసెంబ్లీలో 175కి 164 సీట్లు మీరందరూ కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మీరు విజయాన్ని సాధించబెట్టారు. గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుంచి, గత 5 సంవత్సరాల అరాచకమైనటువంటి పాలన నుంచి, గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి మళ్ళీ మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా భావితరాలు, భవిష్యత్తు తరాలు, తెలుగు జాతి మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి విధంగా మీ ఆశీర్వాదంతో ఈరోజు మేము పాలన సాగించవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం మరి 1 కాదు 3 ముక్కలు అంటూ మరి ఆ రోజు 3 ముక్కల్లో కూడా కనీసం ఎక్కడ కూడా ఒక్క ఇటుక ముక్క కూడా 5 సంవత్సరాల్లో పెట్టకుండా, అంటే అటు అమరావతి లేదు, అటు ఆయన చెప్పినటువంటి 3 ముక్కల్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసానికి గురైనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మరి మొన్ననే 12,157 కోట్లు కేంద్రం సహకారంతో మరి ఈ యొక్క 8-9 నెలల్లోనే 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు మరి కేంద్రానికి పోయి ఆ పోలవరానికి నిధులు తీసుకొచ్చి రేపు